49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మి దుర్గ. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. లోక్సభ అభ్యర్థులకు సంబంధించి ఒక 13 మందితో కూడిన లిస్ట్ అయితే మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పరిస్థితి. అలాగే ఇక కర్నూలుకు సంబంధించి కూడా కొన్ని సీట్లను ప్రకటించినట్లుగా వార్తలు వస్తున్నాయి. సో ఈ సీట్ల సర్దుబాటు విషయంలో అసలు ఏం జరుగుతోంది టీడీపీ జనసేన మధ్య? ఇదే అంశంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తమ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే దుర్గా గారు. సార్, టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటు అంశం ఎప్పటినుంచో గూడా అంటే వీళ్ళు ఎవరెవరిని ప్రకటిస్తారు అభ్యర్థుల్ని? ఎందుకంటే కొంత అభ్యర్థుల మధ్య గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎప్పుడు ప్రకటిస్తారు? ప్రకటిస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? ఇటువంటి చర్చలు నడుస్తున్నాయి. సో, వీలైనంత తొందరలో ప్రకటిస్తామంటూ టీడీపీ, జనసేన దీని మీద ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం, అభ్యర్థుల విషయంలో ఒక స్పష్టతకొచ్చినట్టయితే వార్తలొస్తున్నాయి సార్. సార్, మనం చూస్తే గనక ఒక 13 మంది అభ్యర్థులతో లోక్‌సభ సీట్లకు సంబంధించి కూడా ఒక లిస్ట్ అనేది సర్క్యులేట్ అవుతుంది సార్ బాగా. అంటే దీని మీద ఎవరైతే ఇప్పటివరకు ఏం ఖండించలేదు కూడా. సో, అసలేం జరుగుతుందంటారు సార్? తెలుగుదేశం, జనసేన అడ్జస్ట్‌మెంటు మరియు హ్మ్. సీట్ల అవగాహన, అభ్యర్థుల ఎంపిక ఇవన్నీ అసలు స్టార్ట్ కాలేదు. ఇప్పుడు మీడియాలో వస్తుందంతా రూమర్స్ తప్ప ఒకటే స్టార్ట్ హ్మ్. అయింది. చంద్రబాబు గారు 2 పేర్లు ప్రకటించారు. దానికి కౌంటర్‌గా ఆయన ఒక 2 పేర్లు ప్రకటించేశాడు. ఈ హ్మ్. 2 తప్ప అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టే సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు గాని మనం చూడాలి. లేదా అత్యుత్సాహంతో చేసినవే. హ్మ్. ఎందుకంటున్నానంటే తెలుగుదేశం పార్టీకి ఏదో ముందుంది ముసళ్ళ పండగ అంటారు కదా! జనసేనతో పొత్తు, అవగాహన, సీట్ల పంపిణీ, అభ్యర్థుల కేటాయింపు. ఇవన్నిటికి ముందుంది ముసళ్ళ పండగలాగా ఉంటుంది తెలుగుదేశం పరిస్థితి. హ్మ్. ఎందుకంటే ఈళ్ళు 3 నెలల క్రితమే సంబంధాలు పెట్టుకునేసారు. హ్మ్. జైల్లో ఉండంగానే ఆయన నేను చంద్రబాబు నాయుడు గారికి మద్దతిస్తున్నానని చెప్పేశాడు. దానికి ఆయన పవిత్ర కర్తవ్యంగా ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి హామీలు, ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి పోరాటాలు అన్నీ ఉమ్మడిగానే చెప్పేశారు హడావుడిగా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉమ్మడిగా వాళ్ళేమీ చేయలేదు. 3 నెలలు అవుతున్నాడు. అంటే తెలుగుదేశం, జనసేన పొత్తుకి ఏం ప్రాతిపదిక లేదు. హ్మ్. ఎప్పుడు చాలా బ్యాలెన్స్‌డ్‌గా వెళ్తుందంటే ఒక ప్రాతిపదిక ఉండాలి. ఒక బేస్ ఉండాలి. తెలుగుదేశానికి, జనసేనకున్న బేస్ ఏంటి? ఒకే బేస్ జగన్‌ని ఓడించేవాలి. తర్వాత ఏంటనేది తెలీదు. ఆయనకి జగన్ అంటే కోపము. వీళ్ళు అధికారం రావాలి కాబట్టి జగన్ ఓడిపోవాలి. కాబట్టి ఈ బేసే బలహీనంగా ఉంది. బేస్ బలహీనంగా ఉన్నప్పుడు పునాదులతో తర్వాత బిల్డింగ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కాబట్టి ఈళ్ళ బేసే ఆ వీక్‌నెస్ ఉంది కాబట్టి ఈ సమస్య ఉంది. ఇప్పుడు అసలు పొత్తు కుదిరిందా? మనందరి దృష్టిలో హ్మ్. జనసేన, తెలుగుదేశం పొత్తులో ఉందని అనుకుంటున్నాం. పొత్తు పైనే అనుమానాలున్నాయి. ఎందుకు అనుమానాలున్నాయి? ఆన్ రికార్డ్ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని చెప్పిన మాటేంటి? లోకే లోకి జనసే లోకేష్ గారు ఏమంటారు? మేము ఎన్‌డీఏకి, ఇండియాకి సమాన దూరం అంటాడు. ఆన్ రికార్డ్. దాని పక్కనే కూర్చున్నటువంటి జనసేన అధినేత మేము ఎన్‌డీఏలోనే ఉన్నాము అంటాడు. హ్మ్. ఇంకేం బేస్ ఉంది వీళ్ళిద్దరి మధ్య? ఒక కీలకమైన విషయం ఇది. ఆయన నేను బీజేపీతోనే ఉన్నానంటాడు. ఇది మాకు హ్మ్. సంబంధం లేదు వాళ్ళతో అంటాడు. ఒకాయన సంబంధం లేదు. ఒకామె ఇద్దరు కలిసి ఉమ్మడి మేనిఫెస్టో ఏంది? ఉమ్మడి కార్యాచరణ ఏంది? ఉమ్మడి పోరాటాలేంటి? అందులోనే నుంచి అనుమానాలొస్తున్నాయి. హ్మ్. అనుమానాలు ఎక్కువ బలపడింది ఎందుకంటే, ఆ తర్వాత జరిగిన పరిణామం తెలంగాణ ఎన్నికలు. అంటే బీజేపీని వదలకుండానే తెలుగుదేశంతో పోయినారు. తెలుగుదేశం పోయినారని తెలిసి కూడా తెలంగాణలో బీజేపీలో పొత్తు పెట్టుకున్నారు. ఏంటి ఈ కాంట్రాడిక్షన్? ఆ తర్వాత మొన్న జరిగిన ఈసీ మీటింగ్‌కి ఈయనకి హ్మ్. అర్హత లేదు. పార్టీగా పిలవరు పవన్ కళ్యాణ్ గారిని. అందువల్ల ఏం చేశారు తెలుగుదేశం పార్టీ దాంట్లో పోయి మై పార్ట్నర్, మై అలయన్స్ పార్ట్నర్ జనసేన ప్రెసిడెంట్ అని రాశాడు. ఇంకో పక్క హ్మ్. బీజేపీ ఒంటరిగా పోతోంది. మళ్ళీ బయటకొచ్చి ఏంటంటే మేము జనసేనతోనే ఉన్నాం అంటారు. జనసేన, బీజేపీ కలిసి ఎలక్షన్ కమిషన్‌కే పోదు. కానీ వాళ్ళు కలిసున్నాం అంటారు. వాళ్ళతో ఉన్నామని ఈయనంటాడు. వాళ్ళని తీసుకొస్తానని ఈయనంటాడు. ఎలక్షన్ దగ్గర పడిపోయింది. అంటే ఇవన్నీ చూసినప్పుడు పొత్తు మీదనే అనుమానాలున్నాయి. ఈ పొత్తు విషయం మళ్ళీ ఇంకా అదనంగా బీజేపీ వాళ్ళొస్తారని ఒక ప్రచారం. హ్మ్. వాళ్ళెప్పుడొచ్చేది? ఇవి తేలకుండా అభ్యర్థుల జోలికి, ఎన్నికల జోలికి పోలేడు. ఇది మొదటి ఇబ్బంది చంద్రబాబు నాయుడుకి. చంద్రబాబు గారికి అభ్యర్థులు ప్రకటించడం ఇంకొక ప్రధాన ఆయన అనుకుంటే అభ్యర్థులు ప్రకటించొచ్చు. ఎందుకు ప్రకటించరు? ఈ రోజు జనసేనకు ఒక 30, 40 సీట్లని అనౌన్స్ చేసేస్తే, రేపు హ్మ్. ఆయన హ్యాండ్ ఇచ్చేసి బీజేపీ అనుకో ఏమవుతుంది తెలుగుదేశం పరిస్థితి చెప్పండి? ఇప్పుడు 30 సీట్లు ఇచ్చేస్తారు. పేర్లు నియోజకవర్గాలు లిస్ట్ చేస్తారు. ఆ 30 చోట తెలుగుదేశం గొడవ చేస్తారు. ఆయన ఇంట్లో హ్మ్. వాళ్ళు. వాళ్ళ ఇంట్లో సర్దుతాడు. సర్దకముందు ఆయన సర్దుకున్నాడనుకో బీజేపీతో. మళ్ళీ ఇది పోయే, అది పోయే పరిస్థితొస్తుంది. అందువల్ల చంద్రబాబు గారు వ్యూహాత్మకంగా అభ్యర్థుల విషయం వాటి జోలికి ఇంట్లో జోలికి కూడా పోవట్ల. ఇంకోవైపు హ్మ్. ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గ మార్పులు, చేర్పులు చేసి ఎటకారం చేస్తున్నారు. ఇప్పుడు ఎటకారం బాగుంది. మంది స్టార్ట్ అయితే కదా వ్యవహారం అటు తెలుస్తుంది. కాబట్టి హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు స్పీడ్‌గా వెళ్ళిపోతున్నాడు. అందువల్ల మీరు గమనం పెట్టండి. సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇట్లాంటి ప్రచారం ఎందుకు చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి ఏమో రాజకీయ ప్రత్యర్థిగా స్పీడ్‌గా వెళ్ళిపోతున్నాడు.
మనం ఎక్కడ అనే ప్రచారం తెలుగుదేశంలో జరుగుతా ఉంది, శ్రేణుల్లో జరుగుతా ఉంది. వాళ్ళ నమ్మకం మాలాంటి వాళ్ళు అనేక సార్లు చెప్పినాము. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఇది తేలదని చెప్తున్నాం. ఇప్పుడు కూడా అదే చెప్తాను నేను. కానీ ఇప్పుడు తెలుగుదేశం శ్రేణుల్లో భయం వస్తుంది, ఈయన ఎన్నికల వరకు తేల్చకపోతే మన పరిస్థితి ఏందని. అందువల్ల పిల్లర్స్ వదులుతున్నారు. ఏమని, ఏదో జరిగిపోతా ఉంది, ఆలోచిస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పడం ద్వారా వాళ్ళని తెలుగుదేశం శ్రేణులు జోగొడుతున్నాడు. కానీ తేలదు. ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పొత్తు మీదనే అనుమానాలు ఉన్నాయి. అనుమానానికి మనం కారణం కాదు, ఆరోపణ కాదు. ఒకరు జనసేన బీజేపీతో ఇంకోటి లేదంటారు. ఇట్లా పొత్తు కుదురుతుంది. ఇది మౌలికమైన సమస్య. ఈ సమస్య పరిష్కారం కాకపోవడం వల్ల సీట్ల జోలికి కూడా వెళ్ళలేకపోతున్నారు. ఓకే. సార్ అయితే ఇప్పుడు ఏపీలో వీళ్ళిద్దరు పొత్తులో ఉన్నారు. టీడీపీ, జనసేన. అంటే ప్రస్తుతానికి లోపల మీరన్నట్టుగా అసలు పొత్తు ఉందా లేదా అన్న అనుమానాలు ఇవన్నీ తర్వాత. అయితే ఇప్పటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ కలిసి వస్తుందేమో అని వేచి చూస్తున్న ధోరణి అవలంబిస్తున్నారు. కాకపోతే బీజేపీ ఇక్కడికక్కడ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి అంటే ఎన్నికల కార్యాలయాలు నిన్న ఓపెన్ చేయడం కానీ, ఇవన్నీ చూసుకుంటే బీజేపీ నుంచి ఒక స్పష్టమైన సంకేతం వచ్చినట్టేనా సార్? బీజేపీ ఇండివిడ్యువల్‌గా వెళ్ళబోతోంది ఏపీ ఎలక్షన్స్‌లో వీళ్ళతో పొత్తు ఉండదు అని. ఒకవేళ అదే అయితే పవన్ పరిస్థితి ఏంటి సార్? మరి ఎన్‌డీఏలో ఉన్నారు గదా! అంటే అక్కడే వస్తుంది. ఇప్పుడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలుసుంటాయా లేదా అని అనుమానాన్ని పెరగడానికి వాళ్ళు హ్మ్. కార్యాలయాలు ప్రకటించేసినారు. అంటే ఒకటి హ్మ్. అనొచ్చులే, మేము ఏర్పాట్లు చేసుకుంటున్నాం, పొత్తుంటే కూడా వాళ్ళకి సహాయం చేస్తాం కదా అనొచ్చు రేపు డిప్లొమాటిక్ గా. అయితే హ్మ్. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూడా ఏమంటున్నాడు, వాళ్ళు పట్టుకొస్తాను అంటున్నాడు. ఇప్పుడు హ్మ్. ఏమవుతుంది, వాళ్ళేం కార్యాలయాలు ప్రారంభించేసి ఎన్నికల పడిపోయినారు. 175 అసెంబ్లీ, 26 పార్లమెంట్ నియోజకవర్గాలు, 25 హ్మ్. పార్లమెంట్ నియోజకవర్గాలు. ఆయన హ్మ్. ఏమంటాడు, ఆయన పట్టుకొస్తాను మేము తెలుగుదేశంతో 2014 రిపీట్ చేస్తాం అంటున్నాడు. వీళ్ళు హ్మ్. ఏమీ తెలుసుకోలేకపోతున్నారు. ఇందువల్ల ఏమవుతుంది, ఇంకా టైం పడుతుంది అనేది హ్మ్. క్లారిటీ వస్తుంది. ఇప్పట్లో తేలదు. బీజేపీ వాళ్ళు పైన ఎవరికేం అనుమానం లేవు. బీజేపీ వాళ్ళు తెలుగుదేశంతో కలుస్తారు అని హ్మ్. నాకైతే అనుమానం, కలవరు. హ్మ్. కానీ హ్మ్. వాళ్ళ మీద ఉన్న లెక్క ఏంటంటే, పవన్ కళ్యాణ్ కూడా వాడు ఉంచుతారా, తీసుకొచ్చేస్తారా? పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశంలో ఉంచుతారా, తెలుగుదేశం నుంచి లాక్కొచ్చి ఈలు పెట్టుకుంటారా? ఇదే ఇప్పుడు డౌట్ హ్మ్. ప్రజలకి. ప్రజలకేమి బీజేపీ వాళ్ళు పోయి తెలుగుదేశంతో కలుస్తారని భ్రమలు లేవు. తెలుగుదేశానికి కూడా వాళ్ళు రాకపోతే పీడ పోయింది, మాకు జనసేన ఉంటే తొందరగా వెళ్ళిపోతాం, వాళ్ళు వస్తే ఎత్తిన ఈ విభజన హామీలు అన్ని మొదలకు వస్తాయి, మనకి లేనిపోయిన సమస్యలు వస్తాయని తెలుగుదేశం లోపల ఉంది. బయటికి భయపడుతున్నారు బీజేపీకి, కానీ హ్మ్. లోపల మాత్రం వాళ్ళ కోరిక రాకూడదని. కానీ ఇట్లాంటి వాతావరణంలో బీజేపీ వాళ్ళు తేల్చకపోతే బీజేపీ వాళ్ళు రేపు ఒంటరిగా పోతారనే విషయంలో క్లారిటీ ఉంది కానీ తెలుగుదేశంతో పోరని. కానీ హ్మ్. జనసేన నాడు ఉంచుతారా, పడుకు లాక్కొస్తారా ఆయన కూడా? ఇది అసలు సమస్య. ఇదే చంద్రబాబు గారి భయం. చంద్రగారి భయం అంతా వాళ్ళు వస్తారు రారని కాదు, వీళ్ళు పడుకుని పోతాడా, ఈయన ఈ విషయం ఏ విషయం తేల్చడు, వాళ్ళేం కార్యాలయాలు ప్రారంభించాడు అందువల్ల 25 పైన నోటిఫికేషన్ వస్తా ఉంది, షెడ్యూల్ వస్తా ఉంది. కాబట్టి ఈ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఏమైనా తేల్తారా? అంతవరకు బీజేపీ తేల్చకపోతే, తెలుగుదేశం అభ్యర్థులు ప్రకటించకపోతే, జగన్ గారు హ్మ్. స్పీడ్ గా అభ్యర్థులు ప్రచారం చేసిపోతా ఉంటే ఏం చేయాలి? అందువల్ల ఈ తెలుగుదేశం పార్టీ ఈ ప్రాసెస్ లో ఇబ్బంది పడతా ఉంది. సార్ సీట్ల విషయంలో చాలా మందికి అంటే ఇప్పుడు గందరగోళ పరిస్థితులున్నా కానీ ముఖ్యంగా విజయవాడ కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు గదా సార్! విజయవాడ సీటుకి సంబంధించి ఏదైతే కేశినేని నాని వైసీపీలోకి వెళ్ళిపోయారో అక్కడ ఆయనకి టికెట్ ఖరారవ్వడం జరిగింది. సో, ఇక్కడేమో బుద్దా వెంకన్న ఆశిస్తున్నారు. టికెట్ ఆశిస్తున్నారు. అలాగే జలీల్ ఖాన్ కూడా రేస్‌లో ఉన్నారు. ఆయన సీరియస్‌గా ఈసారి రాకపోతే కష్టం అన్నట్టు ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. జనసేన నుంచి చూసుకుంటే పోతిన మహేష్ కూడా జనసేన తరపున కొంచెం ఏ విషయమైనా ఎక్కువగా మాట్లాడే వ్యక్తి ఆయన ఉంటారు. సో, పోతిన మహేష్ కూడా ఆ టికెట్ ఆశిస్తున్నట్టు మరి వార్తలొస్తున్నాయి. ఒక్క విజయవాడ విషయంలోనే ఇంత పోటీ ఉంటే దీన్ని ఎలా సర్దుబాటు చేస్తారు సార్? అంటే ఇప్పుడు కేసీ నాని గారి వ్యవహారం 2 కోణాలు. ఒకటి ఒత్తిడి, రెండోది కేశినేని నాని గారు ఏం చేయొచ్చు. కేశినేని హ్మ్. నాని గారు పార్టీతో సంబంధం లేకుండా పలుకుబడి ఉన్న వ్యక్తిగా మనకు ఆయన రికగ్నైజ్ అయ్యాడు. 2014 ఎన్నికల్లో ఎంపీకి గెలిచాడు. అప్పుడు హ్మ్. తెలుగుదేశం రాష్ట్రం అంతా గెలిచింది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోయినా కూడా ఆయన గెలిచాడు. అంటే కొంత వ్యక్తిగత ఆయనకు అదనపు కెపాసిటీ ఉందని. పైపెచ్చు నాకున్న సమాచారం ప్రకారం 7 అసెంబ్లీలో 6 అసెంబ్లీ సీట్లు తెలుగుదేశం గెలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఆయన పరిధిలో. ఒకటే ఒకటి తెలుగుదేశం గెలిచింది. అంటే తన ప్రత్యర్థి 6 గెలిచినా కూడా ఈయన స్వల్ప మెజారిటీతో బయటపడ్డాడంటే ఈయనకంటూ ఒక ప్రత్యేకత ఉందని అర్థం. అట్లాంటి వ్యక్తి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరడం వల్ల వైసీపీ బలం, వీని వ్యక్తిగత బలం యాడ్ అవుతుంది. ఖచ్చితంగా ఆయన బలమైన క్యాండిడేట్‌గా ముందుకొచ్చేస్తున్నాడు. ఇది వైసీపీ కేశినేని నాని గారు. కేశినేని నాని గారికి కౌంటర్‌గా ఏం చేయాలి? ఒక బలమైన హ్మ్. అభ్యర్థి మన నుంచి వెళ్ళిపోయినప్పుడు అంతకన్నా బలమైన క్యాండిడేట్‌ని పెట్టాలి. అలాంటి బలమైన క్యాండిడేట్ పెట్టకపోగా ఇప్పుడు వాళ్ళ సోదరుడు ఎవరో కేశినేని చిన్ని వస్తా అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు హ్మ్. బుద్దాయింకైన దాదాపు ఒక ముఖ్యమంత్రి పదవి తప్ప అన్ని ఆడుతాడు తెలుగుదేశంలో. అది హ్మ్. సాధ్యం కాదు కాబట్టి. ఇప్పుడు ఆయన ఎంపీ సీట్ అడుగుతాడు, ఆయనతో సవాల్ చేస్తాడు, ఈయనతో సవాల్, ఆయనేం పోయింది అడిగేయడమే కదా! ఇప్పుడు ఎంపీ ఆయన పరిస్థితి ఏందో తెలుసు, ఆయనకెవ్వరు. మళ్ళీ ఇప్పుడు హ్మ్. ఎమ్మెల్యేగా ఆయనతో గొడవ పెట్టుకుంటున్నాడు. జలీల్ ఖాను హ్మ్. అదనంగా జనసేనతో అనధికారిక గొడవ. అంటే ముగ్గురిది గొడవ. సీన్ ఏంటంటే అసలు ఈయన పేరు పరిగణలోనే ఉండదు. ఈ హ్మ్. ఈ బుద్దాయం కన్నా పేరు పరిగణలో ఉండదు. కానీ పరిగణలో సరే. లేకపోయినా
ఆయన గుడివాడలో సవాల్ చేస్తాడు. ఒక నారావారిపల్లి కుప్పం, మంగళగిరి వరకు అడగడు. ఎందుకంటే ఆడ కుప్పంలో చంద్రబాబు, ఈయన చిన్న బాసు మంగళగిరిలో పోటీ ఆ 2 అడిగితే కొడతారు కాబట్టి, ఆ 2 తప్ప హ్మ్. రాష్ట్రం అన్ని సార్లు సవాల్ చేస్తాడు. మనం గన్నవరం అడిగాడు కదా! నన్ను సార్ ఈయన పంపించండి సార్ నేను చూసుకొస్తాను బుద్ధా సవాలని. వెంకన్న గారు అంటే గతంలో ఆయన ఓ మాట పరిస్థితి కూడా అన్నారు కదా సార్. అంటే ఒక విజయవాడ టికెట్ నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా నాకే వస్తే, రాకపోతే ప్లాన్ బి ఉందని కూడా ఈ వ్యాఖ్య చేశారు సార్ ఆయన. అంటే ప్లాన్ బి చెప్పేంత స్తోమత కాదయింది. ఆయన ఊహించుకుంటున్నాడు గానీ, ప్లాన్ బి అనేది హ్మ్. పేల్ల. ఎందుకు పేలదంటే తెలుగుదేశం కూడా పట్టించుకోడు. ప్లాన్ లేదు. ప్లాన్ బి ఆడుంటుంది. ఏ ఆడుంటుంది. ఏది లేనప్పుడు బి ఆడుంటుంది. అంటే హ్మ్. పరిశీలనలోని వ్యక్తి ప్లాన్ బి యేసుకుంటేం, సి యేసుకుంటేం. అది ఈయన హడావుడి చేస్తున్నాడు. ఆ సార్. హడావుడిలో ఏమైనా నాకు ఈకిపోతారా? ఇప్పుడు చంద్రబాబు గారిని ఎవరైతే కోపడోళ్ళు అందరూ బాగా తిట్టేస్తే, ఏమైనా పిలిచి సీట్ ఇస్తారనేది ఆయన ఆశ. ఆయనకున్న హ్మ్. పరిమితులు చాలా ఉన్నాయి. కాబట్టి ఆయన ఒక చోట ఏదైనా కేంద్రీకరిస్తే ఏదో ఒకటి ఇస్తారు. ఆయన మొత్తం రాష్ట్రం అంతా అడుగుతాడు. నేను చెప్పిన 2 సీట్లు తప్ప. కాబట్టి ఆయన్ని ఎవరు పరిగణలోకి తీసుకోరు. ప్లాన్ బి హ్మ్. అన్నా అంటే ఏమైనా ఎళ్ళిపోతాడా? అని హ్మ్. బెదిరిస్తే ఏమన్నా బెదిరిపోతారని ఒక ఆశ ఉండొచ్చు ఆయనకి. అవే ఉన్నారు. ఎందుకంటే ప్లాన్ ఏనేనైనా ప్లాన్ బి రాదు. ఆయన పరిశీలనలో ఉంటే ప్లాన్ ఏ కాకపోతే బి. పరిశీలన లేని వ్యక్తికి ఏముంటుంది? కాబట్టి ఆయనకి సీట్ రావడం అసాధ్యం. ఖచ్చితంగా కేశినేని నాని గారి విషయంలో వాళ్ళు సరైన అభ్యర్థిని పెట్టుకోకపోగా ఈ గొడవలు తెచ్చుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా విజయవాడ ఎందుకంటే క్రూషియల్. ఎందుకంటే రాష్ట్ర హ్మ్. నడిబొడ్డున ఉంది. తెలుగుదేశానికి అంతో ఇంతో బలమైన ఏరియా. మనం ఎవరు హ్మ్. ఒప్పుకున్నప్పుడు కృష్ణా, గుంటూరు జిల్లాలో కొంచెం బలం రాజధాని పక్కడే ఉంది. ఆ టైంలో కేసీఆర్ నాని గారు అటు వెళ్ళిపోతే, ఆడ హ్మ్. గెలవకపోతే మరింత బలహీనపడుతుంది తెలుగుదేశం పార్టీ. ఒక బ్రాడ్ సిగ్నల్ వెళ్ళిపోతుంది. అందువల్ల దాని మీద ఒట్టుంది. రెండోది జనసేన కూడా అంతో ఇంతో కాస్త ఆశించేవాళ్ళున్నది అక్కడే. ఇన్ని ఇబ్బందులున్నాయి ఆయనకి. తెలుగుదేశంలో అంతర్గత సమస్యలు, ఆడు గెలిచి తీరాలి. ఇంకోవైపు జనసేన అడిగే సీట్లు అక్కడే ఉంటాయి. ఒకవేళ బీజేపీ వస్తే వాళ్ళు అడిగే సీట్లన్నీ ఇన్ని గందరగోళాలు ఉంటాయి కాబట్టి విజయవాడ హ్మ్. అనేది హాట్ టాపిక్‌గా మారుతాం. యెస్. సార్ ఫైనల్లీ ఈ సీట్ల సర్దుబాటు సంబంధించి మీరన్నట్టుగా ఇప్పట్లో ఒక కొలిక్కొచ్చే అవకాశాలు లేవంటారా సార్? ఈ జనసేన, టీడీపీ? నేను పొత్తు వెంటనే గాని తేలిపోతే వాళ్ళు హ్మ్. వెళ్ళిపోవడం అంటే కొంత స్టార్ట్ చేస్తారు. నేను హ్మ్. తేలుతుంది అనుకోను. బీజేపీలో ఏ విషయం తేల్చరు. కానీ జనసేన, తెలుగుదేశం పొత్తు తేలేదాన్ని బట్టే వాళ్ళ భవిష్యత్తు మళ్ళీ కదా అడుగులేస్తారు. పొత్తే విషయం పైకి చెప్పట్లేదు పొత్తని. బీజేపీ వస్తా ఉంది వెయిట్ చేస్తున్నాం అంటున్నారు. అది కూడా కాదు. హ్మ్. రెండోదేంటంటే హ్మ్. జనసేన అధినేత కూడా ఒత్తిడికి గురవుతున్నాడు. ఇప్పుడు 2 అంటే 2 అన్నాడు. ఫస్ట్ టైమ్ ఆయన రియాక్ట్ అయినాడు. ఇప్పుడు నిన్న ఇంకొక నర్మగర్భంగా ఒక వ్యాఖ్య చేశాడు. 2కి 2 అనడంలో. లోకేష్ గారు ముఖ్యమంత్రి విషయంలో చేసిన వ్యాఖ్యల పైన నేను కూడా స్పందించొచ్చు. నేను కూడా ప్రతిస్పందించేస్తే అది వేరే అర్థాలకు దారి తీస్తుంది కాబట్టి స్పందించలేదు అన్నాడు. అంటే ముఖ్యమంత్రి విషయం ఇంకా ఆశలు కల్పిస్తున్నాడు. ఆయనేమో ముఖ్యమంత్రిగా హ్మ్. లేదు హ్మ్. రూల్డ్ ఔట్. ఉప ముఖ్యమంత్రి ఆలోచిస్తా ఉన్నాడు. దానిపైన నేను కూడా స్పందిస్తే హ్మ్. స్పందించాలి కదా! అసలు విషయం అదే కదా! భయం ఎందుకు? ఇప్పుడు ఆయన సార్. 2 అంటే నువ్వు 2 అన్నావు. ఆయన ముఖ్యమంత్రి లేదంటే ఎందుకు లేదని అడగాలి కదా! అది వివాదం అవుదా? ఇప్పుడు 2 వివాదం అయింది కదా! హ్మ్. నువ్వు హ్మ్. 2 అంటే నేను 2 అన్నావు. అది వివాదం అయింది కదా! చిన్న విషయం. 2 అభ్యర్థులని చిన్న విషయం. పైపెచ్చు అవి మీకీరు. హ్మ్. కానీ సార్. ముఖ్యమంత్రి విషయం అనేది గోల్ గదా! ఆ గోల్‌ని ఆయన దెబ్బకొట్టాడు. ఉప ముఖ్యమంత్రి కూడా పరిశీలిస్తా ఉన్నాడు. దానికెందుకు స్పందించలేదు? భయమా? లేతే వ్యూహమా? అంటే అర్థం కాదు. అంటే ఒక పక్క కార్యకర్తలను గందరగోళం పరుస్తున్నాడు. ఇంకో పక్క తాను కన్‌ఫ్యూజ్‌లో ఉన్నాడు. కాబట్టి ముఖ్యమంత్రి అనే విషయం అంత కన్‌ఫ్యూజ్ అయినాడంటే రేపు సీట్లు 40 30 కావాలి గదా! ఆ 30, 40 ఇయ్యాలంటే ఆయన ఇస్తే ఆయనకొక సమస్య. ఈయకపోతే ఈయనకొక సమస్య. ఇది రెండో సమస్య స్టార్ట్ అవుతుంది. పొత్తు ఫైనల్ అయిన తర్వాత వచ్చే రెండో సమస్య ఇది. అది ప్లాన్ ఏ అయిపోయిన తర్వాత ప్లాన్ బి స్టార్ట్ అవుతుంది. ఇంక ఏనే హ్మ్. కుదరలేదు. మళ్ళీ బి వచ్చిందంటే అది ఖచ్చితంగా 30, 40 ఈకపోతే ముఖ్యమంత్రి లేదు, ఉప ముఖ్యమంత్రి లేదు, జిల్లాకు ఒకటి 2, 3 లేకపోతే ఇంక మేమెందుకు పొత్తు పెట్టుకుని వాళ్ళు కూడా చేస్తారు. ఇంకా ఆయన లవ్ లెటర్‌లు రాస్తున్నాడు కదా! హరిరామ జోగయ్య గారు ప్రతిరోజు సార్. 70, హ్మ్. 80, 80, 90 అదొక ఇబ్బందొస్తుంది. అంటే వాళ్ళకి ఆ ఇబ్బందులున్నాయి. చూద్దాం హ్మ్. ఏమవుతుందని. యెస్. రైట్ సార్. థాంక్ యూ సో మచ్ సార్.